మన భారతదేశానికి త్యాగి అయిపోయినాడు. భారతీయుల దేశంలో మన భారతదేశంలో ఉంటూ మనతో పాటు మలుగుతూ మన ఒక సంస్కృతిలో ఉంటూ మన ఒక ఈ యొక్క కార్యక్రమాలు ఉంటూ మన హిందూ పండుగలలోనే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తుంటే మన హిందూ సనాతన ధర్మం ఏం చేస్తుంది? ఇప్పుడైనా మేలుకోటి. మన హిందూ సనాతన ధర్మం అంతా కూడా ఒకటే కావాలి. ఇతర మతస్థులకైనా మన హిందూ పైన హిందూ పండుగల పైన వాళ్ళంతా వేలెత్తి చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళ పైన మనము వేలెత్తి చూపించే సమయం వచ్చింది. ఆసనం అయిపోయింది. మనం సంస్కృతితో మన దేశ భాషముతో మనము ఎంత మెత్తగా మనం మాట్లాడుకుంటూ మెదుగా పోతున్నప్పటికి కూడా సమాధానం పోతున్నప్పటికి కూడా వాళ్ళు సమాధానం అవ్వటం లేదు. చిన్న చిన్న దానికి కూడా వాళ్ళంతా కూడా పోటెత్తి అనేక రకమైనటువంటి హింస దాడికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమండి, హిందూ పండుగ చేసుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి మన హిందూ ఆలయాలపైన కూడా దాడులు చేసి పూర్వం నుండి ఇప్పటి వరకు కూడా మన హిందూ సనాతన ధర్మ ఆలయాలన్నీ కూల్చివేసి అనేక రకమైనటువంటి వేద మతస్థ ఆలయ నిర్మాణాలు నిర్మించుకున్నారు. దానికంటే ఆధారాలు ఉన్నాయి. దానికంతా కూడా మనకు సేకరిస్తున్నారు. మనం అంతా కూడా చైతన్యంగా మాడాలి. ఈ రకంగా చేస్తేనే మన హిందూ సనాతన ధర్మం అనేది ముందుకు పోవటం అనేది జరుగుతుంటాయి.